విశాఖ సాగర్ తీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో గ్రాండ్ గా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 30 కిలోమీటర్ల పొడవునా యోగాసనాలు వేశారు. బీచ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల విద్యా సంస్థలు, మైదానాలు తదితర ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆసనాలు చేస్తున్నారు. ప్రధాని మోడీ, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనన్నారు ప్రధానమంత్రి మోడీ. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్న ప్రధాని 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. యోగా గ్లోబలైజేషన్ కావడం సామాన్య విషయం కాదని, ఇది మనతోనే సాధ్యమైందన్నారు. నేవీకి చెందిన నౌకల్లో యోగాసనాలు వేస్తున్నారన్నారు మోడీ. యోగా అందరి కోసమని ప్రకృతి సంఘ మస్తలి విశాఖ అన్నారు ప్రధాని మోడీ. చంద్రబాబు, పవన్ కు అభినందనలు తెలిపారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा, భారతీయ మూలాలున్న యోగా ప్రపంచవ్యాప్తమైందన్నారు సీఎం చంద్రబాబు. 12 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక రికార్డు నెలకొల్పబోతోందని, సెప్టెంబర్ నుండి యోగా లీగ్ ప్రారంభమవుతుందన్న సీఎం 2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్రోల్ చేసుకున్నారని అన్నారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించారని, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర్ తీరాన జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జాతి, కుల, మతాలకు అతీతంగా యోగాని పాటిస్తామని సీఎం తెలిపారు. Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone irrespective of nationality, region, religion and language. Inspired by his యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధానమంత్రి మోడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీ సంకల్ప సాధకుడన్న పవన్ యోగా భారతీయులకు దక్కిన గౌరవం అని చెప్పారు. యోగాకు 175 దేశాల మద్దతు కూడా గట్టిగా శక్తి మోదీ అన్నారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలి అని పవన్ చెప్పుకొచ్చారు. దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు